తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరు? ప్రసాద్ అన్న నా పేరు. నిన్న జగన్ గారి పైన దాడి జరిగింది చూసారు కదా, ఎట్లా చూస్తారు? మీరేమనుకుంటున్నారు ఆయన జరిగిన దాడి గురించి? అది చాలా బాధాకరం అని, ఆయన ఒక రాష్ట్ర సీఎం పట్టు అది అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. కొంచెం నేను వైసీపీ ఏం కాదు, నేను తెలుగుదేశం అది ఏదైనా కాదు, కానీ ఒక సీఎంని అలా రాడుతూ కొట్టడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకైతే. అంటే వైసీపీ వాళ్ళు అంటున్నారు టీడీపీ వాళ్ళే చేస్తారని చెప్తున్నారు. టీడీపీ వాళ్ళు ఏమో ఇది వైసీపీ వాళ్ళే, జగనే కావాలని చేయించుకున్నాడు సింపతి కోసం, గతంలో కోడికత్తి అలానే ఇది కూడా అలానే చేసుకుని ఉంటాడని అయితే ప్రతిపక్ష టీడీపీ కావచ్చు జనసేన వాళ్ళు అంటున్నారు. అలాగేం కాదన్న, జగన్ అంటే కిట్టిన వాళ్ళు ఇప్పుడు నువ్వంటే నాకు ఇష్టం అన్న, నీ మీద బలవంతంగా ఇస్తలేను కదా ఇస్తలేను కదా. అది ఏదో మన జగన్ అన్న ఏదో కిట్టిన వాళ్ళు ఏదో చేసి ఉండొచ్చు, అది ఏ పార్టీ అనేది మనకు తెలియదు. ఇప్పుడు నేనున్నాను వైసీపీ, నేనున్నాను, నాకు ఆ పార్టీ తరపున ఏమి లబ్ధి జరగలేదా, ఏదన్నా కొంచెం నాకేమన్నా అసంతృప్తి జరిగిందనుకో, ఏదన్నా రాయితీల్లో కానీ ఏదో చేయొచ్చు కదా అన్న, అలా జరగచ్చు కదా. ఎలా ఉండబోతుంది ఈసారి మరి ఎన్నికలు? ఎవరు గెలిచే అవకాశం ఉంది? అయితే కొంచెం క్రిటికల్గా ఉంటుందన్న, అంటే 50-50 ఛాన్సెస్ అన్న. అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి, బీజేపీ వీళ్ళందరూ కూటమి, జగన్ గారు ఇంకా కూటమి. జగన్ గారు ఆల్రెడీ లాస్ట్ టైం భారీ మెజార్టీతో గెలిచారు. మరి ఈసారి అనేది నా థింగ్ అయితే 50-50 ఛాన్స్ చెప్పలేమన్నా. ఎలా ఉంది 5 ఏళ్ళు జగన్ పాలన? ఏమన్నా కరోనా 3 సంవత్సరాలు పోయింది, యావరేజ్ గుడ్ అని ఏం చెప్పలేం. కొంచెం ఆయన కర్తవ్యం అని చేశారని అనుకుంటున్నాను అంతే. అది వాలంటరీ వ్యవస్థ కానీ నేను చూసావు కదన్నా, వాళ్ళు పింఛను తీసుకోవడం కానీ ఎండలో నుంచి ఇబ్బంది పడుతున్నారు పాపం. అవన్నీ కొంచెం బెటర్గానే చేశారు. ఇది వరకు ఎండలో నుంచి ముసలి పాపం అక్కడే పలుతురు పడిపోవడం అని ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు. అది వాలంటరీ వ్యవస్థ ఇప్పుడు వెళ్ళడానికి గుడ్డది, చిన్నవి కూడా పర్వాలేదు మనకు అదన్నా. ఈ పథకాలు పెట్టి జగన్ ప్రజలందరినీ సోమరిపోతులు చేస్తారని చెప్తున్నారు. అలాగేం లేదన్న, ప్రతి పార్టీ వాళ్ళు పెడతారు కదన్న పథకాలు. ఏ పార్టీ పెట్టట్లేదు చెప్పి, ప్రతి పార్టీ పథకాలు పెడుతుంది. వాళ్ళకి వాళ్ళ మేనిఫెస్టో, వాళ్ళ విధానాలు, వాళ్ళ ఒక బడ్జెట్, మన ఇంట్లో ఎలా వేసుకుంటాం బడ్జెట్ అలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఏ చేయవలసిందో చేశారు అంతే. మనకి కరోనా ఒకటి వచ్చింది, ఒక 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు పోయింది. మీ పేరు? నా పేరు సత్యబాబు అండి, బి సత్యబాబు. ఏం చేస్తుంటారన్నా? వ్యవసాయం పని అండి. వ్యవసాయం చేస్తారు. ఎలా ఉంది? ఎవరు గెలుస్తారు వచ్చే ఎన్నికల్లో? మేమైతే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డికి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తారు? ఇచ్చారండి అందుకు. ఎంత డబ్బులు తీసుకున్నారు ఇల్లు ఇచ్చేసి? ఇల్లు ఇచ్చారండి, ఇప్పుడు వచ్చి 45,000 తీసుకున్నాం. వాళ్ళంతా ఇల్లు ఇవ్వడానికి లంచం ఎంత తీసుకున్నారు అంటున్నారు? లంచం తీసుకోలేదు. లంచం లేకుండా ఇల్లు ఇవ్వట్లేదు అంట కదా? లేదండి, తీసుకోలేదు, లంచం ఇవ్వలేదు మాకు. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పాలన? బాగుందా? బాగానే ఉంది. అంటే ఏం బాగాలేదు, ఈ పథకాలు ఇచ్చాడు కానీ రేట్లన్నీ పెంచేశాడు అని చెప్తున్నారు. రేట్లు పెంచారంటే ఏం పెంచలేదు, మామూలుగా ప్రస్తుతం అంతా పెరిగింది కానీ రేట్లు పెరిగినాయి అంతేండి, అన్ని పెరిగినాయి కదండి. దాని గురించి అయితే జగన్మోహన్ రెడ్డి గురించి అయితే ఇబ్బంది ఏం లేదు. అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందని చెప్తున్నారు. ఎవరి ఇష్టం వాళ్ళండి, మా ఇష్టం అదండి.